నమస్తే దేవి, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడికి ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ ఎ క్రొకడైల్ ఫెస్టివలా? ఇన్నేళ్లలో ఎన్నడూ లేని కొత్త టాస్క్ ఆయన ముందుకొచ్చిందా? ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోతే చివరకు సొంత కార్యకర్తలే నిలదీసే పరిస్థితి వస్తుందా? ఇంతకీ ఏంటా కొత్త టార్గెట్? మాధవ్ మీద అంత ప్రెషర్ ఎందుకు బిల్డ్ అవుతోంది? ఏపీ బీజేపీలో ఇన్నాళ్లు ఒక ఎత్తు, ఇక నుంచి మరో ఎత్తు అన్నట్టుగా మారిపోయిందట వ్యవహారం. కూటమిలో వాటాల ప్రస్తావన సీరియస్ అవడంతో మేమేంటో కూడా నిరూపించుకోవాలని కాషాయ లీడర్స్ క్యాడర్ తహతహలాడుతున్నట్టుగా సమాచారం. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన కామెంట్స్ చుట్టూ ఇప్పుడు హాట్ చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వంలో తమ పదవుల వాటాను 5% అంటూ ఏ లెక్కన తేల్చారని ప్రశ్నించారాయన. అక్కడితో ఆగలేసరికదా ఇంకొంచెం ఘాటు వ్యాఖ్యలతో సెగ పుట్టించడంతో పాటు పార్టీ రాష్ట్ర శాఖ కొత్త అధ్యక్షుడు మాధవ్కు కొత్త టాస్క్ ఫిక్స్ చేశారని మాట్లాడేసుకుంటున్నాయి పార్టీ వర్గాలు. పదవుల్లో పార్టీకి అన్యాయం జరిగితే టీడీపీ గల్లా పట్టుకోవాలని అన్నారు విష్ణు. ఇప్పుడు ఈ కామెంట్ చుట్టూనే తిరుగుతోంది చర్చ మొత్తం. ఇప్పటికే తమను మైనర్ భాగస్వామిగా చూస్తున్నారని, పదవుల విషయంలో అస్సలు పట్టించుకోవడం లేదని గుర్రుగా ఉన్నాయి ఏపీ బీజేపీ శ్రేణులు. ఇప్పుడు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అలాంటి వాళ్లకు మంచి బూస్ట్ ఇచ్చాయట. విష్ణు అన్నట్టు తేడా వస్తే నిజంగా మాధవ్ టీడీపీ గల్లా పట్టుకోగలరా? అసలు ఆయనకు ఆ సత్తా ఉందా అంటూ ఏపీ కాషాయ క్యాడర్ మాట్లాడేసుకుంటున్నట్టుగా సమాచారం. గతంలో కూడా టీడీపీతో సఖ్యతగా ఉండి కలిసి పనిచేసిన నాయకుడిగా ఇప్పుడు దూకుడు చూపించగలరా? అన్యాయం జరిగిందని టీడీపీ అధిష్టానాన్ని నిలదీయగలరా అంటూ ఎవరికి వారు రకరకాల విశ్లేషణలు చేసేస్తున్నారు ద్వితీయ శ్రేణి బీజేపీ నాయకులు. ఆయన మెతక వైఖరి వీడి గట్టిగా నిలదీస్తేనే తమకు పదవులు వస్తాయన్నది వాళ్ళ ఆశట. విష్ణుకుమార్ రాజు అడిగిన ప్రశ్నకు వేదిక ముందున్న కార్యకర్తలు విజిల్స్ వేసి మరీ మద్దతు తెలపడాన్నే ఇందుకు ఉదాహరణగా చెప్తున్నారు. సాధారణంగా ఏపీ బీజేపీలో నినాదాలు తప్ప క్యాడర్ విజిల్స్ వేసి ఆనందం వ్యక్తం చేసిన సందర్భాలు లేవని, తొలిసారి ఎమ్మెల్యే విష్ణు మాటలకు విజిల్స్ పడ్డాయంటే కార్యకర్తలు ఎంత ఆత్రంగా ఎదురుచూస్తున్నారో అర్థం చేసుకోవచ్చంటున్నారు. తమ మనసులోని మాట విష్ణుకుమార్ రాజు నోటి నుంచి రావడంతోనే వాళ్లలో ఆనందం కట్టలు తెంచుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. నామినేటెడ్ పదవులు సహా ప్రతి అంశంలోనూ తమ ప్రాధాన్యత తగ్గుతోందని, ఇలా ఉంటే ముందు అస్సలు విలువ ఉండదంటూ ఇటీవల ఏపీ బీజేపీలో చర్చ పెరిగిపోయింది. కేంద్రంలో తమ అవసరాన్ని కూడా గుర్తుంచుకొని రాష్ట్రంలో పదవులు కేటాయించాలంటూ ఇటీవల వాయిస్ పెరిగింది. మేం నిలబెట్టగలం, కావాలంటే పడగొట్టగలం అంటూ ఇటీవల ఆ పార్టీ ఎంపీ ఒకరు కామెంట్ చేశారు. బీజేపీ బెదిరిస్తోందా అంటూ అప్పుడే రకరకాల వ్యాఖ్యలొచ్చాయి. ఈ పరిస్థితుల్లో విష్ణు మాట్లాడటం, అందుకు కేడర్ విజిల్స్ వేయడం చూస్తుంటే పార్టీ రాష్ట్ర శాఖ కొత్త అధ్యక్షుడికి టాస్క్ ఏమంత ఈజీగా లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది పొలిటికల్ సర్కిల్స్ లో. కూటమి సర్కారులో తమ పదవుల వాటా పెరగాలన్నదే కాషాయ దళంలో టాప్ టు బాటం ఉన్న అభిప్రాయంగా తెలిసిందే. మాధవ్కు టీడీపీ పెద్దలతో సత్సంబంధాలే ఉన్నాయంటున్నారు. ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికవడానికి అది కూడా ఓ కారణమని చెప్పుకుంటున్నారు. అలాంటి నాయకుడు ఇప్పుడు అన్యాయం జరిగిందంటూ నిజంగా గల్లా పట్టుకుని అడగలరా అన్నది $1 మిలియన్ క్వశ్చన్. కూటమి ధర్మం పాటించడం అంటే ఎంతిస్తే అంత తీసుకుని కిమ్మనకుండా ఉండడం కాదనేది బీజేపీ నేతల తాజా అభిప్రాయం. ఈ క్రమంలో ఇప్పుడు మాధవ్ గట్టిగా మాట్లాడగలరా, కూటమిలో పార్టీకి షేర్ పెంచగలరా లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు కార్యకర్తలు. ఆయన నిజంగా పని చేయగలరా లేదా అన్న సంగతి పక్కన పెడితే విష్ణు స్టేట్మెంట్ కు క్యాడర్ రియాక్షన్ చూస్తుంటే మాత్రం టాస్క్ చాలా పెద్దదే అనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.